నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ఏపీలో తీసుకువచ్చిన మద్యం విధానంతో పక్క రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయి. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి పార్థసారథి. కూటమి ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం పీఠాధిపతులను అవమానించడమే. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సాంప్రదాయ కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. మనుబోలు కోదండరామపురం ప్రాంతంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎస్ఐ శివరాకేష్. చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలి. మనుబోలు మండలం జట్లకొండూరు పంచాయతీలోని యువతకు వాలీబాల్ కిట్ అందజేసిన వైకాపా రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి ఆవుల తులసిరామ్ యాదవ్. సాంప్రదాయ కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఎస్ఐ శివరాకేష్ అన్నారు. మనుబోలు కోదండరామపురంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రాన్ని ఆయన ప్రారంభించారు. మనుబోలు కోదండరామపురం ప్రాంతంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రాన్ని ఎస్ఐ శివరాకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ఐ శివరాకేష్ మాట్లాడుతూ సంగీతం, నాట్యం వారసత్వంగా వస్తున్న భారతదేశంలో వాటిని విదేశీ సంస్కృతిలో మోజులో పడి మర్చిపోతున్నారన్నారు. ఇలాంటి కళలను గురువులు డేగల సాంబశివరావు, నాట్యాచారిణి పూర్ణిమ లాంటి వారు కాపాడుతున్నారని కొనియాడారు. దేశం కళలకు పుట్టినిల్లు అని, ఆ కళలను కాపాడుకునే బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని ఆయన వివరించారు. మండల కేంద్రంలో పూర్ణిమ మరియు గురువు గారిచే ఒక కూచిపూడి కళా నృత్య కళాశాల లాంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ క్లాసికల్ డ్యాన్స్ అయిన కూచిపూడిని ప్రమోట్ చేసేదానికి కానీ ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ లాగా ఏర్పాటు చేశారు. ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం అనేది ప్రతి ఒక్కరికి ఆనందదాయకం. దానిలో భాగంగా ఇక్కడ ఈ లోకల్లో ఎవరైతే ఈ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని చెప్పని అనుకుంటా ఉన్నారో వాళ్ళకి ఇది ఒక సదావకాశంగా భావిస్తూ పూర్ణిమకి హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ గురువు గారికి ధన్యవాదాలు. ఇంకా మరికొందరు మాట్లాడారు. గురువు గారు చాలా చక్కటి మాటలు చెప్పినాడు. ఇంతకుముందు కూడా కొంచెం సంస్కారం నేర్పించేటట్టుగా ఉన్నాయి ఆ మాటలు. అవి నేను చాలా నాకు ఇష్టపడిన సంతోషం. అది అందరికీ కూడా 4 మాటల్లో ఒక మాట మనం అది తీసుకున్నా కూడా ఒక క్రమశిక్షణకి మనం మన బిడ్డలకు చెప్పుకునేదానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. అదే మాదిరి వేదిక మీద ఉన్న పెద్దలకు ముందు పిల్లలకు ఆశీస్సులు, మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను నిజంగా వ్యాప్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రంని మనుబోలులో స్థాపించడం సంతోషంగా ఉంది. చిరంజీవి పృథ్వీ పూర్ణిమని ఇక్కడ నాట్యాచారిణిగా పెట్టి అనేక మంది కూచిపూడి కళాకారులను తయారు చేయని ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం సంతోషంగా ఉంది. సహకరించినటువంటి ప్రజలందరికీ నమోవాకాలు. మన దేశంలో పూర్తిగా మన సంస్కృతి అడుగంటిన రోజుల్లో ఈ రోజు కూచిపూడి నాట్య మండలిని గురువు గారు తీసుకొచ్చి ఇక్కడ పూర్ణిమని తీర్చిదిద్ది పూర్ణిమ చేత ప్రతి ఒక్కరికి పిల్లల్ని నేర్పించినందుకు సరసవించి వహిస్తున్నాను గురువు గారికి. అదేవిధంగా పూర్ణిమ ఆయురారోగ్యాలు బాగుండాలని ఆ దేవుడు ఎల్లందులో కుటుంబం నుండి పూర్ణిమతో పాటు ఆ పిల్లలను కూడా తీర్చిదిద్ది మనుబోలు మనలోనే కాదు, నెల్లూరు జిల్లానే కాదు, భారతదేశంలోనే మనూరుకే కాదు మనుబోలు కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ
ఇక్కడ వచ్చిన పాత్రికా విలేకరులందరికీ నిజంగా బిడ్డ ఆ రెండు కూచిపూడి భాషలకి ఆ కళాత్మకంగా ప్రతి అవయవాన్ని ఏ విధంగా చేయాలో చేస్తూ చూపించడం ఆ బిడ్డ కళ నిజంగా చాలా గొప్ప విషయం. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మా ప్రోత్సాహాన్ని ఆ బిడ్డకి పూర్తిగా అందిస్తాం. పూర్ణిమ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మేమే ఒక గైడ్స్ గా పనిచేస్తూ ఎక్కడెక్కడి నుంచి అయినా సరే పిల్లల్ని ప్రోత్సహించి మా కన్వీనర్ హరిగోపాల్ చెప్పినట్టు మంచి ప్రోగ్రామ్స్ కూడా ఈ గ్రామంలో మేము ఇప్పిస్తాం. ఆ పాప పూర్ణిమ వాళ్ళ తాత నాకు బాగా స్నేహితుడు. నేను మడమూరులో వ్యాపార నిమిత్తం వెళ్ళినప్పుడు మా కళ్ళు అంగళ్ళు అన్ని ఉండేటప్పుడు పక్కనే ఇల్లు అయింది. చాలా ప్రేమపూర్వకంగా ఉన్నాడు. మా ఇంటికి చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ కూచిపూడి నాట్యం అనేది గురువు గారు చెప్పినట్టు ఎంతో గొప్ప విషయం. అంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ గారు, గురువు గారు వీళ్ళందరికీ ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే మన భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు వీటన్నిటికీ పెట్టింది పేరు. అది ఒకప్పటి చరిత్ర. కానీ ఇప్పుడు ఈ రకరకాల డ్యాన్సులు వీటికి అలవాటు పడి మన సంస్కృతిని, సంస్కారాన్ని, సాంప్రదాయాల్ని మర్చిపోయేటటువంటి ఈ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది చాలా ఆనందదాయకం. దీంట్లో కూచిపూడి నాట్యం అనేది, భరతనాట్యం అనేది ఇవన్నీ చెప్తుంటారు. కానీ వాటి గురించి మాకంతగా తెలియకపోయినా ఈరోజు గురువు గారు వాటిని గురించి వివరించి ఆ బిడ్డ దగ్గర, పూర్ణిమ దగ్గర చూపించినటువంటి ఆ కళా నైపుణ్యాన్ని ఆమెకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువేని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బిడ్డ చేసేటటువంటి ఆ నృత్యం చూసినప్పుడు అచ్చం మాటలాగానే. అనంతరం ఎస్ఐను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దాసరి భాస్కర్ గౌడ్, బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, ముంగర రవీంద్రారెడ్డి, చేరెడ్డి పద్మనాభరెడ్డి, కలికి రమేష్ రెడ్డి, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, కోసూరు కోటేశ్వర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ తీసుకువచ్చిన మద్యం విధానంతో పక్క రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయని ఆయా రాష్ట్రాల్లోని అధికారులు చెబుతున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. అమరావతిలో మంత్రి మాట్లాడుతూ ఏపీలో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం దొరకడం, అన్ని ప్రముఖ బ్రాండ్ల లభ్యం ఉండడంతో సరిహద్దు జిల్లాలో మద్యం అమ్మకాలు తగ్గాయన్నారు. గత ప్రభుత్వంలో పక్క రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి దొంగచాటుగా మద్యం తీసుకువచ్చే పరిస్థితులు పోయాయని మంత్రి పార్థసారథి వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిస్థితులన్నింటినీ కూడా అధ్యయనం చేసి, ఒక సమగ్రమైన అధ్యయనం చేసి, పారదర్శకత, ప్రజల ఆరోగ్యం, సామాజిక బాధ్యత, నియంత్రణ విధానం, ఈ లక్ష్యాల ఆధారంగా ఒక మంచి పాలసీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మద్యం సేవించే వాళ్ళకి అతి తక్కువ ధరకి 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా 99 రూపాయలకే నాణ్యమైన మద్యమే కాకుండా ఇంటర్నేషనల్ బ్రాండ్స్, అంతర్జాతీయ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ప్రజల మద్యం సేవించే వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం మూలంగా మరి ప్రజలు ఆరోగ్యాలన్నీ కూడా కొంత కుదురుపడినాయి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదైతే కూటమి ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ అనేది అమల్లోకి తీసుకొచ్చిందో పొరుగు రాష్ట్రాల్లో ఈ మద్యం సేల్స్ కూడా విపరీతంగా పడిపోయినాయని చెప్పేసి మనం చేస్తాను. ఈ కొత్త పాలసీ మూలంగా గతంలో ఈ మద్యం సేవించే వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకి క్యూ కట్టి లేదా ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ లాగా ఏదైతే తీసుకొచ్చే వాళ్ళ మద్యం అవన్నీ కూడా ఆగిపోయినాయని చెప్పేసి మనం చేస్తాం. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి క్యూ కట్టాల్సిన పని రాలేదు. బార్డర్స్ జిల్లాలకు వెళ్ళి లేకపోతే దొంగచాటుగా లిక్కర్ని తీసుకొచ్చి ఆ బలహీనతని ఆధారంగా చేసుకుని పోలీసులు వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించే పరిస్థితులు ఇవన్నీ కూడా పోయినాయని చెప్పేసి మనం చేస్తాం. ఏపీలో నూతన మద్యం పాలసీతో సరిహద్దు జిల్లాల్లో అమ్మకాలు తగ్గిపోయాయి. కర్ణాటకతో పోలిస్తే ఏపీలో మద్యం ధరలు తక్కువగా ఉండటం, నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండటంతో ఇక్కడ అమ్మకాలు తగ్గాయి అని కర్ణాటక ఎక్సైజ్ కమిషనర్ మిస్టర్ వెంకటేష్ మరి గత జూలై మాసంలో స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. ఇది ప్రెస్. అదేవిధంగా ఏపీలో ప్రీమియం లిక్కర్ బ్రాండ్స్ అందుబాటులో లేక అధిక ధరలకు మద్యం కొనలేక తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మద్యం కొనేవాళ్ళు. మాజీ మంత్రి కాకాని అనుచరుడు వైకాపా రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి ఆవుల తులసిరామ్ యాదవ్ మనుబోలు మండలం జట్లకొండూరు పంచాయతీలోని యువతకు
వాలీబాల్ కిట్ అందజేశారు. అనంతరం ఆవుల తులసిరామ్ యాదవ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు కట్టుమూరి శ్రీనివాసులు, యువకులు పాల్గొన్నారు. పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ అన్న గారి అడుగుజాడలో నడుస్తూ జట్టకొండ్రు పంచాయతీ పూర్తిగా అభివృద్ధి బాటలో చేయడం జరిగింది. గతంలో అనేక పంచాయతీలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ముఖ్యంగా యువతకు రేపు రానున్న రోజుల్లో రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంది. మంచి చెడు చూసుకొని వారు వేసే ఓటే రేపు వాళ్ళ అభివృద్ధికి పాటుపడుతుంది. గ్రామంలో యువత ఖాళీ ఉన్న టైంలో చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఇట ఆటల పోటీలు క్రీడలు ఆడుకోవడం వల్ల వారి ఎదుగుదలకు కూడా అన్ని విధాలు ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే కొండ సత్రంలో ఉన్న యువతకు వాళ్ళు క్రీడలు ఆడుకునేదానికి వాలీబాల్ కిట్టు మేము సొంతంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొండ సత్రం వరకే కాకుండా పంచాయతీలో ఉన్న యువతకు ఎన్ని విధాలుగా ఏ పనులు కావాలన్నా కూడా మేము అందుబాటులో ఉండి చేస్తామని తెలియజేస్తున్నాము. రాబో రోజుల్లో జట్టకొండ్రు పంచాయతీ అన్ని విధాలుగా ప్రజలకు పెద్దలకు మేము అందుబాటులో ఉండి వారికి అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తాము. కూటమి ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులను తీవ్రంగా అవమానించడమేనని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని, మఠానికి ఒకవైపు మాత్రమే తలుపులు పెట్టుకోవాలని, రూఫ్ గార్డులు పెట్టుకోవాలంటూ నోటీసులు ఇవ్వడం సరికాదని వివరించారు. వెంకటేశ్వర స్వామి క్షేత్రం కంటే గొప్పది మరి ఇంకెక్కడా లేదు, దానితో సమానమైనటువంటిది ఉండదు అన్నటువంటి అర్థంతో ఉన్న శ్లోకం. ప్రత్యక్ష దేవోత్తమ దేవతా సార్వభౌముడు శ్రీ వెంకటనాథుడి నిలయమైనటువంటి ఆ క్షేత్రంలో ఆ స్వామిని సేవించి తరించటానికి అత్యంత పురాతనమైన ద్వైత అద్వైత విశిష్టాద్వైత విభాగాలకు సంబంధించిన హిందూ ధార్మిక సంస్థలు పీఠాధిపతులు వాళ్ళు నెలకొల్పినటువంటి అనేక పీఠాలు, మత్సుకు కొన్ని శృంగేరి పీఠం, పెజావర్ పీఠం, కంచి పరమాచార్య పీఠం, పూరి ద్వారకా కాశీ పీఠం, వైఖానస మఠం, తిరుమల క్షేత్రానికే మూలస్తంభం లాంటి మఠం, అహోబిల మఠం సాక్షాత్తు శ్రీ అన్నమాచార్యుల వారికే గురుపీఠం, పుష్పగిరి పీఠం, త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి మఠం, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం, ఇలా అనేక రకాలైనటువంటి పీఠాధిపతుల ఆధ్వర్యంలో కొండ మీద అనేక మఠాలను నెలకొల్పటం జరిగింది. ఎంతో భక్తి భావనతో స్వామివారిని దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళనందరినీ కూడా సాంప్రదాయాలని, ఆచారాలని, సంస్కృతిని గౌరవిస్తూ పూర్తి నిష్ఠాగరిష్టతతో ఆ పీఠాలలో ఉన్న ఆశ్రమాలు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ కొండ మీద ఉన్నటువంటి మఠాల నిర్వహణ సరిగ్గా జరగాలన్నటువంటి సత్సంకల్పంతో నెలకొల్పినటువంటి మఠాలవి. ఈ పీఠాధిపతులందరూ కూడా మహేంద్ర మలయ సహ్య శుక్తిమత వృక్ష వింధ్య పారియత్ర కులపర్వతాలు, అయోధ్య నుంచి ద్వారక వరకు ఉన్నటువంటి 7 మోక్షదాయక పురాలు, సౌరాష్ట్రం నుంచి కృష్ణేశం వరకు ఉన్న 12 జ్యోతిర్లింగాలు, లంక మొదలు కాశ్మీరం దాకా ఉన్నటువంటి 18 శక్తిపీఠాలు, శ్రీరంగంతో మొదలుపెట్టి పరమపదం వరకు వైష్ణవులు అత్యంత భక్తితో స్మరించేటువంటి 108 దివ్య దేశాలు, వీటిలన్నింటికీ అత్యంత తలమానికంగా వీటిలు కంటే కూడా ఎంతో గొప్పగా ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా వెలసినటువంటి ఆ దివ్య క్షేత్రంలో ఆ పవిత్రతను కాపాడుతూ స్వామివారి స్మరణ చేస్తూ అనుచానం చేస్తూ స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి తాము కూడా భాగస్వాములైనటువంటి ఈ మఠాలకి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పోలీసు నోటీసులు జారీ చేసింది.
దళితులు కష్టాల్లో ఉన్నారని, అంటరానితనం స్పష్టంగా కనిపిస్తుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఎస్సీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ మహా పాదయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ టీటీలో ఎప్పుడూ లేని విధంగా వివక్షత ఉందని, దాన్ని ఖండిస్తున్నామని వివరించారు. బ్యానర్ కనపడాలా? అన్య మతాలని పేరు పెట్టి బైబిల్ చదువుకునేటువంటి ఒక ఫార్మసిస్ట్ ఉద్యోగాన్ని తీసేయడం భారత రాజ్యాంగానికి విరుద్ధం. ఇది మనది సెక్యులర్ దేశం. ప్రక్కనే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్ ఉంది. వేల సంఖ్యలో హిందువులు పనిచేస్తున్నారు, ముస్లింలు పనిచేస్తున్నారు. మరి టీటీడీకి సంబంధించినటువంటి హాస్పిటల్లో ఒక బైబిల్ చదివేటువంటి ఒక నిరుపేద దళిత మహిళను తీసేయడం అనేది పొరపాటు. దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అందరూ కలిసి మరి వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు భారత రాజ్యాంగంలో ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే దేశం ఈరోజు అన్ని మతాల్ని, అన్ని కులాల్ని, అన్ని భాషల్ని, అన్ని ప్రాంతాలను కలపగలుగుతా ఉంది. కృష్ణా నదిలో కొట్టుకుపోతున్న యువకుడిని మత్స్యకారులు రక్షించారు. శ్రీశైలం ఎడమ పాతాళ గంగ వద్ద స్నానం చేస్తుండగా యువకుడు ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. నదిలో కొట్టుకుపోతున్న అతడిని గోపాల్, మల్లి, లక్ష్మయ్య అనే మత్స్యకారులు గమనించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పటికీ వెంటనే పడవలో వెళ్లి ఆ యువకుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వారి సాహసాన్ని స్థానికులు మెచ్చుకున్నారు. పట్టుకో ఈద రానప్పుడు ఎందుకు వస్తారా మీరు? ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో వరదలు ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. చోటా బగాడా ప్రాంతానికి చెందిన దంపతులు అనారోగ్యంతో ఉన్న తమ నవజాత శిశువును ఆసుపత్రికి తరలించడానికి అవస్థలు పడుతున్న దృశ్యమిది. పీకల్లోతు ఉన్న నీటిలో తమ చిన్నారిని కాపాడుకోవడం కోసం బాహుబలి సినిమాను తలపించే సాహసం చేశారు. చిన్నారిని 2 చేతులపై ఉంచుకుని నీటిలో మునగకుండా రక్షిస్తూ వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసానికి చిరంజీవి చేరుకుని కొద్దిసేపు చర్చించుకున్నారు. వారి కలయికకు సంబంధించిన కారణాలు మాత్రం తెలియరాలేదు. మర్యాద పూర్వకంగా కలిసినట్లు అధికారిక సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అమలులో తీసుకువచ్చిన మద్యం విధానంతో పక్క రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయి. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి పార్థసారథి. కూటమి ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం పీఠాధిపతులను అవమానించడమే. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సాంప్రదాయ కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. మనుబోలు కోదండరామపురం ప్రాంతంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎస్ఐ శివరాకేష్. చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలి. మనుబోలు మండలం జట్లకొండూరు పంచాయతీలోని యువతకు వాలీబాల్ కిట్ అందజేసిన వైకాపా రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి ఆవుల తులసిరామ్ యాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.